పలు శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. ఉదయం 11:30 సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. కురుపాం విద్యార్థుల్లో ఆరోగ్య పరిస్థితిపై వైద్య శాఖ అధికారులతో చర్చించనున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం 2:30 రియల్ టైం గవర్నెన్స్ పై సీఎం రివ్యూ చేయనున్నారు. సాయంత్రం 4:40 పాస్పోర్ట్ కార్యాలయంలో పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లనున్నారు సీఎం. స్వచ్ఛతా అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఈ రోజు సీఎం షెడ్యూల్ అంతా కూడా బిజీగా ఉండనుంది. ముఖ్యంగా ఏదైతే కనుక చూస్తే ఏదైతే ఈ రోజు కనుక సీఎం చంద్రబాబు ఏదైతే విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కనుక చూసుకుంటే సీఎం చేతుల మీదుగా ఏదైతే ఈ కార్యక్రమాల పురస్కారాలు ఈ రోజు ఏదైతే తీసుకొనబోతున్నారు. ముఖ్యంగా కనుక చూస్తే ఇది రియల్ టైం గవర్నెన్స్ పైన కూడా ఈ రోజు చంద్రబాబు చర్చించబోతున్నారు. ఎందుకంటే రియల్ టైం గవర్నెన్స్ అనేది కూటమి ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఈ ప్రభుత్వ శాఖలు ఏ విధంగా పనిచేస్తా ఉన్నాయి అనేటువంటి దానిపైన కూడా ఇదంతా కూడా జరగబోతుంది. కాబట్టి 11:30 సంక్షేమ శాఖలపైన సీఎం చర్చించబోతున్నారు, సమీక్షించబోతున్నారు. ఉదయం 10:15 ఆయన సచివాలయానికి రానున్నారు. దాదాపుగా 4:40 విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ కి తుమ్మలపల్లి కళాక్షేత్రం ఏదైతే కొద్దిసేపు కిందట చర్చించామో దానిపైన కూడా సీఎం మాట్లాడబోతా ఉన్నారు. 7:10 ఆయన తిరిగి మళ్ళీ నివాసానికి చేరుకోబోతున్నారు. ఈ రోజు అంతా కూడా సీఎం పలు శాఖల కీలక శాఖల పైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఇవన్నీ కూడా అమలు చేయనున్నారనేటువంటి దానిపైన కూడా ఆసక్తితో నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.